ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేంటి అంటే కలియుగంలో నిజంగానే జ్యోతిష్య శాస్త్రం అనేది పని చేయకుండా పోతుందా? కలియుగంలో జ్యోతిష్యం పని చేయదా? ఈ జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకం అనేటువంటి ఒక భావనని ఆల్రెడీ అంటగట్టేశారు. అది నమ్మే వాళ్ళని తలతెక్కలోళ్ళలాగా చేయడం, చూడటం అనేది ఆల్రెడీ జరుగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కొత్తగా నేను వింటున్నది, నాకు కనిపిస్తున్నది, ఈవెన్ దో మన ఛానల్ కిందే, నా వీడియోస్ కిందే ఈ కామెంట్ కూడా వచ్చింది. ఒకసారి కాదు, చాలాసార్లు వచ్చింది. సో దాని మీద నేను ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఆ కామెంట్ ఏం చెప్తుంది అంటే, కలియుగంలో ఆస్ట్రాలజీ అనేది పనిచేయదు, కాబట్టి ఇవన్నీ వేస్ట్ వ్యవహారాలు అన్నట్టుగా సెన్స్ తోటి వచ్చింది. అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, కలియుగంలో ఆస్ట్రాలజీ పనిచేయదు. సో అసలు నిజంగానే కలియుగంలో ఆస్ట్రాలజీ పనిచేయదా? అలా అని ఎందుకు అంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు నిజంగానే ఆస్ట్రాలజర్స్ ఒకటి ప్రెడిక్ట్ చేసినప్పుడు అది నిజం కాకుండా పోతుంది? ఎందుకు ఒకప్పుడు ఆస్ట్రాలజర్స్ ప్రెడిక్ట్ చేస్తే ఖచ్చితంగా జరిగేది ఇప్పుడు ఎందుకు ఎక్కువగా జరగకుండా పోతుంది? ఎక్యురసీ అనేది ఎందుకు తగ్గింది? వలన నిజంగానే ఆస్ట్రాలజీ అనేది కలియుగంలో పని చేయకపోవడం వలన, కలియుగంలో ఆస్ట్రాలజీ అప్లై కాదు అన్నది నిజమేనా అన్నదే ఈరోజు మన టాపిక్. సో హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రాలజీ తెలుగు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టే, కలియుగంలో నిజంగానే జ్యోతిష శాస్త్రం పని చేయదా? ఇది ఒక మూఢనమ్మకం, అంధనమ్మకం అవుతుందా? నిజానికి ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతాము. ఒక విషయం కదా, అది చాలా ముఖ్యమైన విషయం మర్చిపోతాము. అదేంటి అంటే, ఇప్పుడు నేను ఒక పుస్తకం రాశాను అనుకోండి, లేదా మీరే ఒక పుస్తకం రాశారు అనుకోండి. ఇప్పుడు మీరు ఆ పుస్తకంలో ఏం రాస్తారు? పొద్దున్నే మా వైఫో మా హస్బెండో లేచారు, ఒక 9 లేచారు, ఫోన్ తీసుకున్నారు, స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టారు, తర్వాత ఆయనకి ఏదో షర్ట్ కావాలంట, సో అమెజాన్కి వెళ్ళి ఇంకో ఆర్డర్ పెట్టారు, దాని తర్వాత మేము అందరం కలిసి వండర్లాకి వెళ్ళాము. ఇది కదా మీరు రాసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ రాయాలి అంటే, అంటే ఆ రోజు ఆ కాలానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటితోటే మనం ఒక కథ అనేది రాస్తాం, ఆర్ ఎల్స్ ఒక పుస్తకం అనేది రాస్తాం. అలానే అంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేది మీరు గమనించాలి. ఆనాడు ఎంతో గొప్ప మహర్షులైన వాళ్ళందరూ నా దృష్టిలో ఒక సైంటిస్ట్స్ లాంటి వాళ్ళు ఒక రీసెర్చర్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళు కూడా చేసింది అదే. ఆనాటి కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా అక్కడ ప్లేస్మెంట్స్ ఏది ఎక్కడుంటే ఎలాంటి ఫలితం ఇస్తుంది అనేది వాళ్ళు రాశారు. ఇది కలియుగం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఏంటి అంటే, ఒకప్పుడు కృతయుగంలో వేలకు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ దేవుడు దర్శనం ఇచ్చేవాళ్ళు కాదంట. దాని తర్వాత యాగాలు హోమాలు చేస్తే గానీ అయ్యేది కాదంట. దాని తర్వాత పూజలు ఇలాంటివి చేస్తే గానీ అయ్యేది కాదంట. కానీ కలియుగంలో జస్ట్ ఆయన పేరు తలుచుకున్న చాలు విపరీతమైనటువంటి పుణ్యం వస్తుంది అని అంటారు కదా. ఇదే విషయం జ్యోతిష శాస్త్రం ఆనాడు రాసినటువంటి ప్లేస్మెంట్స్, ఆ పరిస్థితులు, లేదు అంటే వాటికి ఇచ్చినటువంటి వాల్యుయేషన్ అనేది వేరు. దాన్ని అప్పటికి సంబంధించి ఇప్పుడు మనకి ఏ టెక్నాలజీస్ వచ్చాయి, ఇంజనీరింగ్ వచ్చాయి, కంప్యూటర్స్ వచ్చాయి, దేవర్ రూలింగ్ కదా, వరల్డ్ మొత్తాన్ని రూల్ చేస్తూ ఉన్నాయి. కానీ నేను వెళ్ళి బిఏనే చేస్తాను అంటే అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు నేను క్లాసిక్స్ అన్నిటినీ అవమానిస్తున్నానా, మహర్షులను అవమానిస్తున్నానంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అవి ద సబ్జెక్ట్ కోర్ని ఇస్తాయి. ఆ కోర్ అనేది ఎప్పటికీ మారదు, కానీ దాన్ని అప్లికేషన్ అనేది ఎప్పుడు మారుతూనే ఉండాలి, మారుతూనే ఉంటుంది కూడా. కాబట్టి అప్లికేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు యాజ్ ఇట్ ఈజ్ ఎత్తి పెడతాను అంటే కుదరదు, అది తప్పు అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎత్తి పెట్టినప్పుడు అది అంటే అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్ ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ తప్పు అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కదా, ఎందుకంటే ఇది కలియుగం కదా. సో అలా ఎత్తి కాపీ పేస్ట్ చేయడానికి వీల్లేదు, కాపీ పేస్ట్ చేయొద్దు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ప్రాక్టీస్లో మనం ఎక్కువగా రీసెర్చ్ చేయాలి,
పరీక్షించాలి, అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని నేర్చుకుంటున్నారో అండ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దయచేసి మీరు ఈ తప్పుని చేయదు. ఆ పుస్తకంలో అక్కడ ఉంది, ఈ పుస్తకంలో ఇక్కడ ఉంది, ఇలా చేయొద్దు. అలా చేస్తే తప్పు అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎక్యురసీ అనేది పోతుంది. కాబట్టి ఓన్గా డిగ్ చేయడానికి ట్రై చేయండి, ఓన్గా ప్రయోగాలు చేయండి, ఓన్గా ఎక్స్పెరిమెంట్స్ చేయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, ఏది నిజంగా అప్లై అవుతుంది, ఏది నిజంగా అప్లై అవ్వట్లేదు మీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ కాపీ పేస్ట్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవ్వదు, ప్లస్ ఎక్యురసీ పోవడం వల్ల సరిగ్గా ఉండదు. ఓకే, ఆ సబ్జెక్టే ఇంక రాంగ్ సబ్జెక్ట్ అన్నట్టుగా మీకే అనిపిస్తుంది స్వయంగా చివరిలో. కాబట్టి అది చేయమాకండి. క్లాసిక్స్ని అవమానించడం ఉద్దేశం కాదు. ఒకవేళ చేసినా, నేను అవమానించినా సరే నాకు ₹1 లాభం కూడా ఉండదు. కాబట్టి చేయాల్సినంత అవసరం నాకు లేదు. కానీ ఇది కలియుగం కాబట్టి దానికి తగ్గట్టు, కాలమాన పరిస్థితులకు తగ్గట్టు అప్లికేషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనేది కూడా మారాలి. అలా మారినప్పుడే మనం సరిగ్గా ప్రిడిక్షన్ అనేది ఇవ్వగలం, ఆర్ ఎల్స్ సరిగ్గా అనలైజ్ అనేది చేయగలము. అలా చేయలేనప్పుడు ఖచ్చితంగా అక్యురసీ పోతుంది, ఖచ్చితంగా ప్రిడిక్షన్స్ తప్పు అవుతాయి, ఖచ్చితంగా మన అనాలిసిస్ తప్పు అవుతుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొందరు ఉన్నారు, వీళ్ళు కూడా ఈ అంటే వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వీళ్ళు కూడా ఈ పుస్తకాన్ని ఎత్తి తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ కొట్టే వాళ్ళలాగా అనిపిస్తారు. ఎందుకంటే ఒకవేళ ఈ ప్లానెట్ ఇక్కడ ఉందనుకోండి, ఖచ్చితంగా ఇంక ఇదే అవుతుంది. మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు వై యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుషెస్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అలాగే అవుతుందని మీరు నమ్మితే మీరు నమ్మండి, దయచేసి నా దగ్గర రామాకండి, నాకు చెప్పకండి. నా తీరు వేరు, నా దారి వేరు. ఓకే, మీ నమ్మకాలు వేరు. మీ నమ్మకాలు వేరైనప్పుడు మీ నమ్మకాన్ని మీరే ఫాలో అవ్వండి. మీ నమ్మకాన్ని తీసుకొచ్చి నా నెత్తిని రుద్ది నేను ఫాలో అవ్వాలి అని అనుకోవడం అజ్ఞానం అవుతుంది. కాబట్టి దయచేసి అలా చేయొద్దు. నేను మీ నమ్మకాలకి రెస్పెక్ట్ ఇస్తున్నా, మీరు కూడా నా నమ్మకానికి, నా బిలీఫ్ సిస్టమ్కి, నా పాత్ ఆఫ్ ద వేకి రెస్పెక్ట్ ఇవ్వండి. దట్స్ ఇట్. అంతకు మించి ఏమీ లేదు. అయితే నాకు ఒక విషయాన్ని తెలియచేయండి, మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం మీద? నిజంగానే కలియుగంలో ఆస్ట్రాలజీ పనిచేయదు అనుకుంటున్నారా? ఒకవేళ చేయదు అనుకుంటే మీకు తోచినటువంటి కారణాలు ఏంటి, మీకున్నటువంటి కారణాలు ఏంటి? లేదు, ఆస్ట్రాలజీ పని చేస్తుంది అండ్ దీన్ని తప్పుదో పట్టిస్తుంది ఏంటి, ఎలాంటి అనాలిసిస్ అనేది ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. నేను కూడా తెలుసుకుంటాను. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. సో అది దయచేసి ఈ విషయం మీద, పర్టికులర్గా ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది నాకు మీకు మాత్రమే కాదు, ఎంతో మందికి ఒక మంచి లైట్ లాగా ఉండి అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ మూడో విషయం ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టుగా కలియుగంలో ఇప్పుడు మన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రెండో ఇంట్లో రాహు ఉన్నారనుకోండి, అన్కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్ అని అంటారు. ఎందుకు అంటే వీళ్ళు ట్రెడిషనల్గా, సంప్రదాయబద్ధంగా వీళ్ళ సంపాదన అనేది ఉండదు. వీళ్ళు అన్కన్వెన్షనల్గా సంపాదిస్తారు, అవుట్ ఆఫ్ ద ట్రెడిషన్ వెళ్ళి సంపాదిస్తారు. దట్ మీన్స్ ఏంటి, మామూలుగా సంపాదన అనేది ఎలా రావాలి, కుటుంబం వృత్తో లేదా కుల వృత్తో ఏదైతే ఉంటుందో వాటి ద్వారా సంపాదించేవాళ్ళు. లేదు అంటే ఉద్యోగము, వృత్తి, వ్యాపారము వీటి ద్వారా సంపాదిస్తారు. ఇప్పుడు సెకండ్ రాహు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అన్కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఎర్నింగ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒకప్పుడు అయితే ఏమనేవాళ్ళు, దొంగతనం చేస్తారు అనేది. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, నిజంగా దొంగతనం చేస్తున్నారా సెకండ్ రాహు ఉన్న వాళ్ళందరూ? వీళ్ళు స్టాక్స్ ద్వారా తీసుకోవచ్చు, ట్రేడింగ్ ద్వారా సంపాదించవచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు. అవన్నీ కూడా అన్కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్స్. మనం అర్థం చేసుకునే తీరు, కాలమాన పరిస్థితులకు తగ్గట్టు అప్లికేషన్ చేసేటువంటి విధానం అంటూ ఉంటుంది. 12వ ఇంట్లో కనుక ప్లానెట్స్ ఉంటే వీడు వెలివేయబడతాడు. సొసైటీ ఏదైతే సమాజం ఉందో సమాజం వీడిని వెలివేస్తుంది. వీడు పుట్టినూరికి అవతల వెళ్ళి జీవిస్తాడు అనేవాళ్ళు. మరి ఇప్పుడేంటి కింద మీద పడుతున్నారు కదా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. మరి ఒకప్పుడు అలా అనేవాళ్ళు. ఎందుకంటే ఎవరు కూడా ఊరు దాటి పోయేవాళ్ళు కాదు. ఊరు దాటి పోయాడు అంటే ఊరు వెలివేసిందని అర్థం. ఊరికి అవతల వెళ్ళి నివసిస్తున్నాడు అంటే ఊరు వెలివేసిందని అర్థం, సమాజం వెలివేసిందని అర్థం. కానీ ఈరోజు అది కాదు కదా పరిస్థితి. ఈరోజు ఊరు అవతల జీవిస్తున్నాడు అంటే ఒక గొప్పతనం. ఎందుకు, మావాడు బెంగళూరులో చేస్తున్నాడు, మావాడు యూఎస్ఏలో ఉన్నాడు, ఇది. కాబట్టి ఈనాటి పరిస్థితి ఇది.
కాబట్టి అక్కడ తీసుకొచ్చి అక్కడేదో అది చెప్పారు కాబట్టి అది ఇక్కడ అప్లై చేసుకొని కింద మీద పడి అరే బాబు నా జీవితం ఏంటి ఎంత దరిద్రంగా ఉందనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఆనాడు ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, పరిస్థితులు ఇవన్నీ వేరు. ఈనాడు ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా వేరు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రాలజీ అనేదాన్ని నేర్చుకొని అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎస్పెషల్గా కలియుగంలో. సో ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టు కలియుగంలో ఆస్ట్రాలజీ పనిచేయదా అంటే, ఒకవేళ అక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి ప్రెడిక్ట్ చేస్తే పనిచేయదు. సో దాన్ని మౌల్డ్ చేసుకొని ఈనాటి పరిస్థితులకు తగ్గట్టు కనుక అర్థం చేసుకొని విపులంగా వాళ్ళకు కూడా వివరించినట్లయితే మైట్ బి ఇది పనిచేస్తుంది. సో ఎక్యురసీ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు నేను అక్కడ ఉన్నదాన్ని ఎత్తి ఇక్కడ చెప్తాను అంటే ఎక్యురసీ పోతుంది, ప్రిడిక్షన్ పోతుంది. అప్పుడు ఆస్ట్రాలజీ కూడా ఒక ఫాల్స్ సబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు అది కూడా ఒక మూఢనమ్మకమే అని ఇప్పుడు కొందరు అంటున్నారు, ఇంకా తర్వాత స్టాంప్ వేసి చూసుకుంటారు. ఓకే, దయచేసి అది మాత్రం చేయమాకండి. ఆస్ట్రాలజీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ యాక్చువల్గా. అది జ్యోతిష్యం అనే దాన్ని ఎందుకంటారు, జ్యోతి అని ఎందుకన్నారు, చీకట్లో కూడా వెలుగుని చూపిస్తుంది. అలాంటి ఒక సబ్జెక్ట్ని తీసుకెళ్లి అంధకారంలో విసిరేస్తున్నారు మీ అందజ్ఞానంతో. కాబట్టి ఆ విషయం మాత్రం చేయమాకండి, దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీకు కలియుగానికి తగ్గట్టు ఆస్ట్రాలజీని ఎలా అప్లై చేయాలి అనేది అట్లీస్ట్ ఈ విషయాలన్నీ నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకు, ఎక్కడ తప్పు జరుగుతుంది అండ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏమొస్తుంది అని నేను పరీక్షించి అబ్జర్వ్ చేసి చానాళ్ళ పాటు, ఈవెన్ ఒక సంవత్సరం పాటు మొత్తం అబ్జర్వ్ చేస్తే కానీ నాకు ఈ సమాధానం దొరకలేదు. కానీ ఇది అందరికీ తెలియాలి, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవ్వదు. ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ అసలు ఫాల్స్ అవ్వకూడదు కూడా. ఇది ఒక ఫెయిల్యూర్ సబ్జెక్ట్ అయితే కాదు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. దీని మీద ఉన్నటువంటి గౌరవం ఎప్పటికీ బతికే ఉండాలి. అదే ఆ ఒక్క తాపత్రయంతో ఈ వీడియో చేస్తున్నాను తప్ప అంతకు మించి ఏం లేదు. సో మీ అందరూ అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా అప్లికేషన్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చివరికి ఒక మాట, ఇది నేనేదో కొందరు అవమానిస్తూ చేస్తున్నాను అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. నా ఉద్దేశం అది కాదు. సబ్జెక్ట్ని తప్పు పట్టకూడదు. సబ్జెక్ట్ అనేది ఎప్పుడూ కూడా ఆ అగాధంలో పడకూడదు, అంధకారంలోకి వెళ్ళిపోకూడదు అనేది తాపత్రయం తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఓకే, సో అది విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.